ఇవాళ మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్న సీఎం చంద్రబాబు ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించనున్నారు. అనంతరం అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్ష పదవులు, రాష్ట్ర కమిటీ ఎంపికపై చర్చించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించనున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ అబ్దుల్ అలీం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అబ్దుల్ అలీం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మీద, ఎంపీల పనితీరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. టీడీపీ అధినేతగా ఆయన ఈ రోజు ఏదైతే సెంట్రల్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఉన్న ప్రజల సమస్యలు అడుగు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం కూడాను వస్తానని చెప్పారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి సంబంధించి పెద్ద ఎత్తున చంద్రబాబును కలవటానికి, వినతులు ఇవ్వటానికి అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. 11 గంటలకి ఆయన ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కార్యాలయానికి వస్తారు. అనంతరం అక్కడ ఉన్న నాయకులతో స్థానికంగా ఉన్న పరిస్థితులు, అలాగే నియోజకవర్గాల పనితీరు, అలాగే ఎమ్మెల్యేల, మంత్రుల పనితీరు మీద కూడాను సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ఓవరాల్ గా కూడాను ప్రతి వారంలో 2 రోజుల పాటు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఏదైతే తమ గెలుపుకు కారణమైన కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడాను న్యాయం చేయాలి, వారి కుటుంబ సభ్యుల్లాగా తమను చూడాలని చెప్పి కూడాను చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి వారం 2 రోజులు అక్కడ అందుబాటులో ఉంటున్నారు. అలాగే నారా లోకేష్ కూడాను ఆయన కూడాను వచ్చి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. కార్యకర్తలకు సంబంధించిన సమస్యల మీద కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు రాక వల్ల ఏదైతే జిల్లాల్లో కొన్ని పార్టీ ఏదైతే అంతర్గతంగా ఉన్న తగాదాలు, అక్కడ నాయకుల పనితీరుని ఒక ఫీడ్బ్యాక్ లాగా కూడా కార్యకర్తలు ఆయనకు తెచ్చిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న పరిస్థితులు, అలాగే స్థానికంగా ఉన్న నాయకుల పనితీరుతో పాటు ఏదైనా ప్రభుత్వానికి మద్దతు తెచ్చే కార్యక్రమాలు, ప్రభుత్వానికి ఇబ్బందులు గురి చేసే కార్యక్రమాలు, పార్టీ ప్రతిష్టకు దెబ్బతీసే నాయకుల పనితీరు మీద కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో, అటు కార్యకర్తలతో, ముఖ్యమైన నేతలతో కూడాను సమావేశాన్ని నిర్వహిస్తారు. ఇలా వారంలో 2-3 రోజులు ఖచ్చితంగా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనికి విశేషమైన స్పందన అవుతుంది. మొన్న కూడా ఆయన ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకున్నారు. 60 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని చెప్పి కూడాను చంద్రబాబు ఎవరైతే పనులు చేయట్లేదో వారందరి మీద కూడా తీవ్ర అసంతృప్తి అయిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో వారిని పిలిచి మందలించడం గాను జరిగింది. కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎంపీల పనితీరు ఎలా ఉందని చెప్పి కూడాను ఐవీఆర్ కాల్స్ ఒక సర్వే చేసింది. ఇందులో 2 ఎంపీలు, అంటే ఇటు మచిలీపట్నం పార్లమెంట్ లో ఉన్న బాలసూరితో పాటు ఇటు విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేసీఆర్ నానీల పనితీరు బాగోలేదని చెప్పి కూడాను ఐవీఆర్ కాల్స్ లో ఫీడ్బ్యాక్ ఇటు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం ఉన్న పార్టీని మరింత పటిష్టత చేసే కార్యక్రమంలో భాగంగా తమ వంతు కృషి చేస్తున్నా సరే కొంతమంది నాయకులు నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలను పట్టించుకోకపోవటం, నియోజకవర్గ స్థాయిలో ప్రజల సమస్యలు పట్టించుకోకపోవటం, ఈ అంశాలన్నీ కూడా ఎవరైనా ఫీడ్బ్యాక్ పార్టీ కార్యాలయం తెస్తే వెంటనే ఆ సమస్య పరిష్కారానికి కూడాను ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కృషి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.